మన వీడియో చూసి ఇక్కడికి చాలా మంది ఊరి ప్రజలు వచ్చారు. ఇక్కడ గుడి డెవలప్ చేయడానికి వచ్చారు. అసలు వాళ్ళని అడుగుదాం ఒక్కొక్కరిని, అసలు గుడి ఉందా లేదా? వాళ్ళకి ఎప్పుడు తెలిసింది? అసలు గుడి డెవలప్ చేయడానికి వాళ్ళ ఆకాంక్షలు ఏవి? వాళ్ళ ఆలోచన ఏందో తెలుసుకుందాము. ఒకసారి ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఫస్ట్ ఇక్కడ అన్న సాయి ఉండు. సాయి, అసలు నీకు గుడి ఎట్లా తెలిసింది? నీకు గుడి డెవలప్ చేయడానికి మీరు చేసుకున్న అవి తీసుకున్న సూచనలు ఏంటివి? ఈ యొక్క గుడి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే పక్కనే మా పొలం ఉండే. అప్పటి నుంచి తెలుసు గానీ ఇది చేద్దామనే ఆలోచన అయితే మొన్న రీసెంట్‌గా అయ్యప్ప స్వామిల విషయంలో నాకు ఆలోచనొచ్చింది చేద్దామని. అనుకున్న తర్వాతనే నేను కృష్ణన్నతో మాట్లాడడం జరిగింది. వచ్చి చూసి టెంపుల్‌ని చూసి ఇదంతా మళ్ళా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత పురావస్తు శాఖతోటి ఒకసారి సంప్రదించి వేద పండితులతోటి మాట్లాడి నిన్న పంతులు గారిని పిలుసుకున్నాము. పిలుసుకొని నిన్న ఏకాదశి ఉండే. యాక్చువల్ నిన్ననే స్టార్ట్ చేస్తే బావుంటదని అన్నాడు. కానీ అందుకు గ్రామంలో ఎవరికీ సమాచారం అప్పటికి ఇవ్వలేము మేము. నిన్న అందరికీ చెప్పిన తర్వాత ఈరోజు పుత్ర ఏకాదశి బావుంటదనే ఉద్దేశ్యంతోటి ఈరోజు క్లీనింగ్ మాత్రమే పెట్టుకున్నాం ఈరోజు పని. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఆనవాళ్ళు ఏమేమి ఉన్నాయని తెలుసుకున్న తర్వాత తదుపరి గ్రామ సర్పంచ్ గాని, వార్డ్ మెంబర్లు గాని, పాలకవర్గం గాని, గ్రామంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ తోటి సంప్రదించిన తర్వాత ఆలోచన చేసి ఒక మంచి కమిటీ చేసిన తర్వాత దీనికి ఒక మంచి పునర్నిర్మాణం చేసే ఆలోచనతోటి మేము ఉన్నాం. ఇంకొకటి, ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉండు, ఊరు పెద్ద మనిషి. ఇక్కడ ఆయన అడుగుదాము. అసలు అందరికంటే పెద్ద మనిషి ఆయన అడుగుదాము. అసలు ఈ గుడి కోసం నీకు ఏం తెలుసు? అసలు గుడి మీరు ఎప్పుడైనా పూజ చేసిండా లేదా? ఈ గుడిని చూసిండా లేదా? ఇన్న విషయాన్ని అడుగుదాము ఒకసారి. తాత చెప్పు, ఈ గుడిని చూసినావు ఎప్పుడన్నా? చూసినాం. గుడి ఏరియా పేరు ఏమంటారు అసలు ఇది? వెంకటేశ్వర గడ్డ. మీరు ఎప్పుడైనా పూజ చేసిరా ఇక్కడ? పూజ చేసి తర్వాత వెళ్ళిపోయింది. అంటే ఎన్నేళ్ల కింద పూజ చేసారు మీరు? ఎన్ని సంవత్సరాల కింద పూజ చేసారు? కానీ ఎన్నేళ్ళు అంటే 20 20 ఏళ్ల కింద పూజ ఇక్కడ చేసారు మీరు? చేసినప్పుడు కూడా చూసినాం. అంటే కొంచెం కొందరు మంది ప్రజలు ఏమంటారు అంటే ఇక్కడ జాతర జరిగింది, బండ్ల గుడి చుట్టూ మీరు చూసారు అట్లా? అదులే అంటే ఇప్పుడు గుడి డెవలప్ చేసేయడానికి మీరు ఎట్లా చూసుకుంటారు? ఇది పాడుపడ్డది, అప్పటికే పాడుపడిపోయింది. ఎన్నేళ్ల కింద పడబడ్డది? 20 ఏళ్ళు దాటిపోయింది అని చెప్తున్నా కదా. అది మేము చూసిన కాడికి చెప్తున్నా, అప్పటికి పాడుపడి ఉన్నది మేము చూసినప్పటికీ. ఇంకో పెద్ద మనిషి ఉండు, మాజీ ఉప సర్పంచ్ శివాజీ అని అడుగుదాం. అసలు ఇక్కడ అన్నాడు అన్న దృష్టిలో అడుగుదాము. అన్న ఏమంటాడు? అది గుడి కోసం ఏం తెలుసు ఆయనకి? అసలు ఇంతమంది ప్రజలు గ్యాదర్ కావడానికి ముఖ్య విషయం అయితే ఎక్కడ నుంచి అసలు ఈ గుడిని ఎట్లా డెవలప్ చేయడానికి ఆలోచిస్తారో ఒకసారి అన్న విషయంలో అడుగుదాం. అన్న చెప్పాను, గుడిని డెవలప్ చేయడానికి మీరు ఏం చేస్తారు? అసలు ఈ గుడి ఉందని మీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నా వయసు 48 సంవత్సరాలు. మేము మా మా ఫాదర్ వాళ్ళు ఏంటంటే, మాది దుకాణము. ఆ దుకాణం నుంచి ఇక్కడికి వచ్చేసి మాకు మేకలు గాని, అవన్నీ మేము పర్చేజ్ చేస్తుండేవాళ్ళం. మా ఫాదర్‌తో నేను ఈ ఏరియాకు తిరిగేవాడిని. అప్పుడు నా వయసు 15, 20 సంవత్సరాలు. కాబట్టి అలాగే ఇక్కడొక మా ఊరికి సంబంధించిన జంగయ్య, వెంకటేష్ వాళ్ళ భూ వివాదం ఉండే. అప్పుడు మా గ్రామ పెద్దలందరూ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను వచ్చేవాడిని. అలా కాకుండా మాకు తెలిసి మా ఊరు ముంగట పక్రోన్ బాయ్ అని ఉంటది. వాళ్ళ పెద్దల పేర్లు తెలవదు గానీ, నాకు ఒక చనువుగా ఉండే వాళ్ళ అబ్బాయి ముక్తార్ అని. ఆళ్ళ బాయి ఇక్కడనే ఒక 36 ఎకర్ ఉంటది వాళ్ళకు. అక్కడికి తరచుగా వాళ్ళ పొలం దగ్గరికెళ్ళేసి మేము ఏదైనా మాకు అవసరం ఉన్నది కొనేవాళ్ళము. కాబట్టి ఈ యొక్క ప్లేసు వెంకటేశ్వర గడ్డ అని తెలుసు. కానీ గత 30, 40 సంవత్సరాల సందివి ఈ టెంపుల్ ఉందని తెలుసు గానీ, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు మాత్రమే స్వామివారిని ఏదన్నా వాళ్ళు చేసుకునేవాళ్ళు గానీ, మా ఊరు నుంచి మాత్రము ఒక గత 40 సంవత్సరాల నుంచి గానీ ఇక్కడ ఏం పూజలు గట్లాంటివి ఏం జరగలేవు. ఇక్కడున్న చుట్టూ రైతులు మాత్రమే ఏదన్నా పంట కోసుకున్నా గానీ, ఏదన్నా చేసినా గానీ వాళ్ళు ఏదో మొక్కుకొని అగరబత్తి పెట్టడము, కొబ్బరికాయ కొట్టడము, ఈ చుట్టుపక్కల రైతులకు మాత్రమే ఇది విషయం తెలుసు. గ్రామ పెద్దలందరికీ తెలిసుండొచ్చు కొంతమందికి. చాలా మంది పెద్దవాళ్ళు చనిపోయి ఉన్నారు గాబట్టి మాకున్న సమాచారం మేము వ్యక్తపరుస్తున్నాము. ఈ ముఖ్యంగా ఈ యొక్క టెంపులు వెంకటేశ్వర స్వామి టెంపుల్ గాబట్టి ఈ రోజులలో ప్రతి దినము ప్రతి ఇల్లు మనము తిరుపతి ఎళ్తాము. అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటాడు దేవుడు గాబట్టి, ఈ యొక్క దేవాలయాన్ని మేమంతా గ్రామ పెద్దల సహకారంతోని, సర్పంచ్ గారి సహకారంతోని, గ్రామాల్లో ఉన్న వార్డ్ మెంబర్‌లు గాని, పాలకవర్గం గాని, అధికారులతోని గాని, పెద్ద మనుషులతోని గాని, అందరితోని కోఆర్డినేట్ జేసుకొని, ఈ యొక్క సమన్వయంతోని ఈ టెంపుల్‌ని అభివృద్ధి చేయాలని అందరూ అనుకుంటున్నారు. దాంట్లో నేను అదే వ్యక్తం చేస్తున్నాను. ఈ గుడి కోసం ఆయన ఏ చర్యలు తీసుకున్నాడు? లీగల్‌గా మనం ఇప్పుడు వార్డ్ మెంబర్ కాబట్టి ఆయన గ్రామ పంచాయతీ నుంచి ఆయన తీసుకున్న చర్యలు ఏందో ఒకసారి కనుక్కుందాము. అసలు ఈ గుడి కోసం మీరు గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్న చర్యలు ఏంది? గుడి డెవలప్‌మెంట్ కోసం మీరు ఏం చర్యలు తీసుకుంటారు దానికోసం? అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ ఫస్ట్ గుడ్ మార్నింగ్. ఫస్ట్ సాయన్న కానీ కృష్ణమామ కానీ చెప్పుకోవాలి. ఫస్ట్
ఎందుకంటే ఇక్కడ ఉండేది వాళ్ళే ముందు చూసుకురు, చూసి చెప్పిరు. చెప్పిన తర్వాత కూడా మాకు మేము ఫస్ట్ మా అమ్మని అడిగిన, నేను మా అమ్మని అడిగిన తర్వాత ఊళ్ళో కొంచెం పెద్దోళ్ళని అడిగిన. గుడిగడ్డ అంటున్నానంట, దీన్ని గుడిగడ్డ గణేశ్వరం గడ్డ అంటున్నానంట, అదే వెంకటేశ్వర స్వామి గడ్డ, వెంకటేశ్వర గడ్డ అంటున్నానంట. దాని తర్వాత తెలుసుకుంటే ఏంటంటే అప్పట్లో జాతర అవుతున్నాడంటే ఇప్పుడు 100 సంవత్సరాల కింద. దాని తర్వాత మళ్ళీ తెలుసుకుంటే కొన్ని మన నాయనలు కూడా చూసిరు, అప్పట్లో నాయనలు కూడా చూసిరు. చూసిన తర్వాత పాడుపడిపోయింది. తర్వాత మళ్ళీ మనోళ్ళు చూసిరు కాబట్టి దీన్ని మంచి డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. దీని గురించి ఎంత దూరమైనా పోదాము, ఎంత చిందలైనా వేసుకుందాం, అందరం కలిసి డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. గ్రామ పంచాయతీ మీరు తీసుకునే చర్యలు ఏంటి? గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ సాబ్ తోటి ఇంకా మేము మాట్లాడుకోలేము. మేము కూడా మాట్లాడుకుంటే కూడా ఒకవేళ అందరం గట్టిగా తీసుకుందాం అన్నట్టు ఆలోచన. గ్రామ పంచాయతీ ఫండ్ ఇచ్చే అవకాశం ఉందా గుడికి? గ్రామ పంచాయతీ నుంచి లేదు, కాకపోతే ట్రై చేద్దాం, ఎక్కడికి వెళ్ళినా ఫండింగ్ వచ్చేటట్టు ప్రయత్నం చేద్దాం. మొత్తానికి అయితే గ్రామ పంచాయతీ ఫండ్ ఇప్పించే ప్రయత్నం చేస్తుంటారు నాగేష్ గారు. ఇంకా ఉన్న చాలా మంది యువకులు ఉన్న వాళ్ళని కూడా అడదాము. గుడి కోసం ఏమి తెలుసా? మీకేమి తెలుసా? గుడి కోసం ఎప్పుడు తెలుసా? గుడి కోసం లేదు అన్న, నాకు తెలియదు. ఏం తెలియదు గుడి కోసం? సరే గారు నీకు గుడి కోసం ముందుగా ఇదివరకు ఏమి తెలుసా? ఇంతమంది యువకులకు ఎవరు తెలియాలంట ఈ గుడి కోసం ఇంత తెలిసిన వాళ్ళు అన్న, నీకేం తెలుసా? ఏ ఊరన్నా మీది? కవడ. వీళ్ళు కూడా చాలా మంది ఇక్కడ రైతులు ఉంటారు, ఇలా భూములు ఉన్నాయి, వీళ్ళకి కూడా అవుదాం ఒకసారి. అన్న మీ గుడి కోసం మీకు ఏం తెలుసా? ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని మాకు చిన్న ఉన్నప్పటి నుంచి, ఇక్కడ వచ్చినప్పటి నుంచి తెలుసు. కాకపోతే ఇట్లుందని తెలియదు. ఒకసారి వచ్చి చూసినాము, స్థలం ఇదంతా ఉంది కానీ ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదన్నట్టు మాకు కూడా అవగాహన ఉంటే మేము ఎందుకు వస్తుంటామంటే మా పక్కన ఇక్కడ టెంపుల్ మైసమ్మ టెంపుల్ ఉంది, అందుకంటే చెప్పి సంవత్సరం వచ్చినప్పుడు గుర్తుకొస్తుండే. కానీ నరకుడికి సంబంధించిన విషయం దీన్ని మళ్ళీ మేము టచ్ చేస్తే మళ్ళీ ఎట్లుంటుందో అనే ఉద్దేశంతో ఇప్పటివరకు మేము కూడా రాలే. ఇప్పుడు నరకుడ నుంచి సపోర్టింగ్ మంచిగా వచ్చింది కాబట్టి మా ఊరు నుంచి కూడా మీకు ఎలాంటి దానికి ఎట్లయినా కానీ మేము సపోర్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఎట్లా తెలుసా గుడి ఎట్లా తెలుసుకొని వచ్చారు మీరు? అంటే ఆన్లైన్ లో ఇప్పుడు మీ టీవీ ఛానల్ ద్వారా ఆన్లైన్ లో చూసి అన్న పెట్టిన విషయాలు గమనించుకొని అరే మీటింగ్ ఉంది రావాలి, ఒకసారి తెలుస్తుంది మనకు కూడా ఎట్లా దానికి మన చేయగల శక్తివంతమైనటువంటి ఏదైనా ఉంటే చేయాలని సపోర్టింగ్ చేయాలంటే అని చెప్పి మేము గుడికి నీ వంతు సహకారం ఏం చేస్తారా? మాతో అయినా కాడికి ఏదన్నా ఫండింగ్ అండి అలాంటి విషయాలలో మేము సపోర్టింగ్ చేయడానికి. పేరేనా? నా పేరు శ్రీశైలం అన్న, కవగూడ విలేజ్. ఏం లేదు అన్న, ఇంకా పెద్ద మనుషులు చాలా సీనియర్ వస్తున్నాడు ఇక్కడ. అన్న పేరు అన్న తెలుసు అన్న. తాత మీకు నా పేరు యాదగిరి, టీవీ అది. ఈ గుడి కోసం మీకు ఏం తెలుసు? మీకు చాలా మంది పెద్ద మనుషులుగా తెలుసు గుడి కోసం, గుడి ఉందా లేదా అనేది, గుడికి పూజలు అయినా లేవని పెద్ద మనుషులుగా తెలుసు. ఇక్కడ ఉన్న యువకులకు ఎవరు తెలియదు అంటారు. మీకు తెలిసిన వారికి ఏం తెలుసు అన్న గుడి కోసం? మేము చెంగల్ వీరస్వామి, మాది ఇక్కడ పక్క పొలం ఉందన్నమాట. దీని పక్క పొలం మాది. మేము మాది ఇప్పుడు 67 సంవత్సరాలు మాది. మేము చూసినప్పటికైనా చిన్నప్పటికైనా గుడి ఉండే ఇక్కడ. కాకపోతే నేను కొద్దిగా వెనుక కొద్దిగా వాళ్ళు ఉండే అనమాట, కొద్దిగా కూలిచ్చినట్టు. అప్పటికే మేము వచ్చి టెంకాయలు కొబ్బరికాయలు కొట్టేదన్నమాట. ఏ పంట పెట్టేసుకున్నా ఎప్పుడు చేసినా కానీ దేవుని దర్శనం చేసుకున్నట్టు మాకు శాంతి కాకుండా అని చెప్పేసి మేము టెంకాయలు కొట్టేవాళ్ళం. చూసినా గుడి ఉండే, కాకపోతే ఎవరు పట్టించుకోక ఏం చేసాము పక్షం పడిపోయింది అన్నమాట మొత్తం. అంటే మీకు తెలిసిన కాడికి ఇక్కడ జాతర అయిందంటే తెలుసా మీకు? జాతర అయింది మాత్రం మనకు అంతవరకు తెలియదు. మాకు మా నాన్న వాళ్ళు ఏం చూసారు మాకు తెలియదు. ఒకప్పుడు అయితే ఉండే అంట, అంటే చేవల పీరియడ్ లో ఇక్కడ దేవుడు నిలిచిండు కదా అని పెద్దలు చెప్పేది. ఇక్కడ నిలిచి అక్కడికి చివరి దగ్గర జాతర చేస్తారు, అక్కడ పండుగ గొప్ప చేసారు కాబట్టి ఇక్కడ మూలం పడేసారు. ఎవరికి పట్టించుకోలేదు ఎవరు పెద్దలు ఇక్కడ. ఎట్లా పండుగ జాతర అయ్యేదంట తెలుసా మీకు? మాకు తెలియదు అంత. ఇంకో వార్డు వినోద్ వార్డు మాజీ 2 సార్లు వాడడం అయినా ఈయన మాటలు తెలుసుకుందాం ఒకసారి. ఈయన ఏమంటాడు అడుగుదాము. ఈ గుడి కోసం ఈయన తీసుకున్న ఏం ఫండ్ ఇస్తాడు, గ్రామ పంచాయతీ నుంచి ఏం ఫండ్ తీసుకొస్తాడు ఒకసారి అడుగుదాము. చెప్పు వినోద్, గుడి కోసం ఏం ప్రయత్నం చేస్తావు? ఫండింగ్ కోసం ఏం ప్రయత్నం చేస్తావు? ఈ గుడి కోసం నీకు ఏం తెలుసు, ఎంతవరకు తెలుసు? ముందుగా అందరికీ జై శ్రీరామ్. నేను ఈ గుడి కోసం అంటే గుడిగడ్డ అన్నప్పుడు ఇన్నా చాలా సార్లు అంటుండే, ఇప్పటి కూడా అంటారు ఊర్లో గుడిగడ్డ ఆడుంది, గుడిగడ్డ మన ఇక్కడ వెంచర్లు ఉంది అంటుండే. అయితే మనము మా నాన్నలు కాదు మా తాతలు ఉన్నప్పుడు టెంపుల్ అప్పుడు ఉండేనంట, అప్పుడు చేస్తుండే పూజలు జాతర అంతా. మా నాన్నలకు కూడా అడిగిన, మా నాన్న కూడా తెలియదంట, అంత ఐడియా లేదంట. అయితే అప్పట్లో ఇక్కడ ముందల కొన్నేరు ఉండేనంట, ఆడ ముందు ఒక గుంత, ఆడ ఈ పొలాల వాళ్ళు అందరు కలిసి అక్కడ స్నానం చేసి వచ్చి ఆడ మునిగి ఈడొచ్చి పూజ చేస్తుండేనంట. అదొకటి నేను తెలుసుకున్నా. ముందనే ఉంటదంట అది కూడా. గుడి కోసం డెవలప్మెంట్ కంటే మా గ్రామ పంచాయతీ నుంచి ఏం చేయాలో అదంతా కృషి చేస్తాం. అందరం బాడీ మాట్లాడి మీటింగ్ చేసి ఒకసారి గ్రామ పంచాయతీలో కూడా తీర్మానం చేసి డెవలప్మెంట్ చేయాలా, ఏం చేయాలి, సొంతంగా నిధులు కలెక్ట్ చేయాలా, ఏం చేయాలన్నా గుడికి డెవలప్మెంట్ చేయడానికి మేము అన్ని విధాలు సహకరిస్తాం. అందరితో కలిసి కూడా పనిచేస్తాం. గుడి విషయం కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చేయాలని నా ఒక మనం. ఇప్పుడు గుడి డెవలప్ అవుతుంది కదా, ఇప్పుడు పురాతన గుడి డెవలప్ అవుతుంది కదా,
దాని పట్ల మీకు ఏమనిపిస్తుంది? ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా అరే ఊర్లో గుడి ఉంది అని తెలుసుకుంటారు ప్రతి ఒక్కరు, యువకులు పెద్దలు అందరూ. కాబట్టి చాలా బాగుంది. ఇట్లా గుళ్ళు ఏమైనా ఉంటే కూడా ప్రతి ఇక్కడ నరకుళ్ళే అని కాదు, మొత్తం ఏ ఊర్లో అయినా కూడా పాత గుళ్ళని డెవలప్మెంట్ చేస్తే బాగుంటదని ఒక చిన్న ఆలోచన. కొందరు అంటారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చిలుకూరులో ఉంది, తిరుపతిలో ఉంది, తప్ప ఎక్కడ లేదు, నరకుల్లో ఉంది. ఈ గుడి మాకు తెలియని చాలా గొప్పతనం అంటారు. దానికోసం మీకు ఏమంటారు? వాస్తవమే అండి. మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతికి పోతాం, మన ఊర్లో ఉన్న సంగతి ఇంకొవరికి తెలియదు కాబట్టి ఇప్పుడు బయట పడ్డది అంటే తెలిసింది అందరు కాబట్టి మనం వచ్చి పూజలు చేసి గుడి స్టార్ట్ చేస్తే బాగుంటదని ఒక చిన్న ఆలోచన. రైట్. ఇప్పుడు ఈ గుడిని డెవలప్ చేయడానికి యువకులు చాలా మంది వచ్చారు ఇక్కడికి. అందరు సొంత నిధులు కాకపోతే, గ్రామ పంచాయతీ నిధులు కాకపోతే అందరూ డెవలప్ చేసి ఈ గుడిని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక చూద్దాం ఇంకా గుడి ఎంతవరకు డెవలప్ అవుతుందో. గుడి కూడా కడతా అంటారు అందరూ కలిసి. అందరూ ఫండింగ్ చేసుకొని నరకుడ, కవ్వగూడ, ఈ పక్క చుట్టుపక్కల సుల్తాన్పల్లి యువకులు పెద్దలు అందరూ కూడా వచ్చి గుడిని డెవలప్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇక మనం చూద్దాం మనం ఇంకా పబ్లిక్ వచ్చినాక. చుట్టుపక్కల భూమి రైతు వచ్చిండు, రైతుని అడుగుదాం అసలు ఆయన పూజలు చేసిన అంటుండో, అసలు పూజ వీళ్ళు నాన్న చేసిరా వీళ్ళు చేసిరా, ఈ గుడి కోసం మనకు తెలుసు అంటుండో. అసలు ఆయన మాట్లాడుదాం గుడి కోసం ఏం తెలుసు అంటే. నీకు గుడి కోసం ఏం తెలుసు? మీ భూమి పక్కది అంటున్నావు కదా, ఈ ఇక్కడ భూమి పూజ చేసినావు ఎప్పుడన్నా? భూమి మాది 374 సర్వే నెంబరు, గుడి నెంబరు అలాగే సర్వే నెంబరు. అయితే మాకు 1 ఎకరా 16 గుంటలు గుడికి ఉంటుంది కబ్జా. మళ్ళా మా తాత చేసిండు పూజ, మా నాయన చేసిండు. ఎన్నేళ్ళ కింద? ఇప్పుడు ఇది దాదాపుగా మా తాత నుంచి 150 సంవత్సరాల గుడి. అంతకుముందే ఉంది గుడి ఇది. అప్పటి గుడి 150 సంవత్సరాల గుడి. అంటే ఇక్కడ జాతర అంటారు కదా, జాతర మీరు చూసిరా? భూమి పక్కనే కదా, మీ భూమి పక్కనే గుడి ఉంది కదా, జాతర మీరు చూసిరా? మీ నాయన వాళ్ళు చూసిరా? ఆ జాతర అనేది తాతకు తెలుసు కానీ ఆయన కూడా తెలియదు. మీ నాయన కూడా తెలియదు అంటే ఎన్నెలో 150 సంవత్సరాల కింద కింద అప్పుడు మీకు ఏం తెలియదు? ఏం తెలియదు. పూజలు చేసిరా ఇక్కడ? నేను ఇక్కడ పంట పెట్టినప్పుడు, వర్షం చేసినప్పుడు, చేను వేసినప్పుడు ఇక్కడ నేను పూజ చేసి కొబ్బరికాయలు కొట్టిస్తుంటే పూజ చేస్తుంటే. ఈ గుడి ఇప్పుడు ఇంత డెవలప్ గుడి వీళ్ళకు యువకులు బయట తీసినా తెలియదు, మీకు ముందే తెలుసు అంటారు కదా, మీరు ఎవరికైనా చెప్పిరా గుడి ఉందని? నాకు ముందే తెలుసు కాబట్టి ఒకసారి వెళ్ళి పెద్ద మనుషులు, మా అమ్మమ్మ నాయన చెప్పేది, వీడికెళ్ళి పెద్ద మనుషులు 7 అడుగులల్లా సేవిళ్ళ గుడికి వెళ్ళిపోయిండు దేవుడు. వీడికి నడుచుకుంటే 7 అడుగుల వీడికి చివరికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇక్కడ పూజలు అవుతాయంట అన్న నమ్మకమా? పూజలు అయితేనే ఉన్నాయి అక్కడ అవుతున్నా ఇక్కడ బంద్ చేశారంట. మీ పేరేం పేరేనా? నా పేరు నీరజ్ జంగయ్య. ఎంత ఏజ్ ఉంటుంది? నేను 56 ఉంటా. అంటే 50, మీకే 50 అంటే మీ నాన్నల కంటే దాదాపు తాత నాయన ఇక మా ముంతాతల నుంచి ముత్తాతల చరిత్ర ఈ గుడిది.